ఎక్కడ విద్యాభ్యాసం మీద ఎక్కడ జరిగింది? అలాగే మీరు ఐఏఎస్ కావాలి అన్న ప్రేరణ మీలో ఎప్పుడు ఏం నేను కలిగింది? అందరికీ చెప్తుంటానమ్మా. చాలామంది గర్వంగా ఈ స్కూల్ నాది. తర్వాత ఆ స్కూల్ వాళ్ళకి కూడా ఇతను మావాడు అని చెప్పుకుంటారని. అవును. నేను అటువంటి అపకీర్తి ఏ ఇన్‌స్టిట్యూషన్‌కి రాకుండా మాటి మాటికి మారిపోతూ ఉన్నాననమాట. అవునండి. ఇప్పుడు నేను నా నా గురించి ఏమైనా చెడ్డగా వింటే ప్రతి ఇన్‌స్టిట్యూషన్ మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మెడ్రాస్‌లో చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్‌లో 9థ్ ఏడు దాకా ఉన్నాను. గుంటూరులో హైకోర్ట్ అక్కడికొచ్చినప్పుడు మాజేటి గురవయ్య హై స్కూల్‌లో ఒక 2.5 సంవత్సరాలు ఉన్నాను. ఓకే. తర్వాత ఇక్కడికొచ్చి మళ్ళీ ఆల్ సెయింట్స్ మహబూబ్ కాలేజ్ హై స్కూల్ ఓ సంవత్సరం, తర్వాత ఆల్ సెయింట్స్ హై స్కూల్ హాబిట్స్‌లో. హ్యాబిట్స్‌లో, తర్వాత అదే గన్ ఫౌండరీ. అవును. దెన్ తర్వాత అవును. నిజాం కాలేజ్‌లో ఒక సంవత్సరం. ఢిల్లీ వెళ్ళి బీఎస్సీ ఆనర్స్ చేశాను. మళ్ళీ వెనక్కొచ్చి ఎంఎస్సీ చేసి అక్కడ మళ్ళీ ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీలో. యూనివర్సిటీలో. హ్మ్. దాని తర్వాత స్టేట్ బ్యాంక్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ జాయిన్ అయ్యే ముందర ఈ ఐఏఎస్‌కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాననమాట. ఆ రోజుల్లో ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ అవును. ఉండేవి. ఏమి లేవు. రావుస్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటుండేది. చాలా ప్రసిద్ధి చెందింది. ఓకే. కానీ నాకు మా నాన్నగారి ఉండగా అవసరం లేకపోయింది. ఆయనే నాకు అన్ని ఇంగ్లీష్ నేర్పాడు. పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థాట్, జనరల్ నాలెడ్జ్ అన్నీ ఆయన నేర్పేవాడు. ఆయన మీ ఆయన ఇంట్లోనే ఇన్‌స్టిట్యూట్ అంతే. 100% ఆయనే. ఆయనకి నేను ప్రిపేర్ అవుతుండగా ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో! దాంతో ఆయన చాలా డిప్రెస్ అయిపోయాడు. ఆయన గురించి కాదు, నా గురించి. ముందర ఐఏఎస్ పరీక్ష కూర్చో, రాకపోతే చూద్దాం అన్నారు. సరే, ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఆయన కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని నేను నీకు ఇంకేం చేయలేనురా అంటే నాకు అయ్యో! ఏడుపొచ్చేసింది. అయ్యో! అప్పుడు ఏమైనా సరే ఈయన కోసం అయినా చేయాలని చెప్పి గట్టిగా చదివి మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యాను. అప్పుడు స్టేట్ బ్యాంక్‌లో ఉన్నాను బందర్‌లో ట్రైనింగ్‌లో. అది మానేసి ఇక్కడ జాయిన్ అయ్యానన్నమాట. ప్రధానమైన ప్రేరణ మీ ఐఏఎస్‌కి అయితే మటుకు వారి సంకల్పమే మిమ్మల్ని గట్టిగా ముందుకు నడిపించింది. ఇప్పుడున్న యువతకి మీరు అంటే చాలామంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వైపే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే లెట్ అస్ స్పీక్ ఫ్రాంక్లీ. కొన్ని లక్షల్లో ఉద్యోగాలు బాగా ఉన్నాయని చెప్పి అందరూ వెళుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఐఏఎస్ లేదా వేరే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ ఇందులో వెళదాం అనుకున్న అందులో ఉన్నోళ్ళకి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ, సూచన గాని ఏమిటి? నాకు పెళ్ళైపోయిందమ్మా. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్‌కి వెళ్తున్నాను. మా నాన్నగారి దగ్గరికెళ్ళి, "నాన్న ఏం చేయమంటావు లైఫ్‌లో" అంటే, "బీ హ్యాపీ రా" అన్నాడు. ఇవాల్టి దాకా నాకు అర్థం అవ్వలేదు. కానీ ఐయామ్ ఎ హ్యాపీ మ్యాన్. ఆయన చెప్పింది చేయగలుగుతున్నాను. ఎందుకు చేయగలుగుతున్నానో నేను చెప్పలేను. కానీ వీళ్ళకి నేను చెప్పేవి రెండే. ఒకటి, ఈ ఫియర్ అండ్ టెంప్టేషన్, భయం, ప్రలోభం వాటికి లొంగొద్దు. హ్మ్. అనవసరం. రెండోది ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ అలర్ట్‌నెస్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోండి. మూడోది, డబ్బే ముఖ్యమైతే నాంపల్లి స్టేషన్ ముందర కిళ్ళీ దుకాణం పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 చేసుకోవచ్చు. కాదనుకుంటే మరి సర్వీస్ చేయాలనుకుంటే ఒక లెవెల్ దాకా అన్నీ మనకు కావాలి. సౌకర్యాలు సమకూర్చాలి మన వృత్తి ఏదైనా సరే. కానీ అది దాటి దురాశ పెట్టుకోకుండా ఉండుంటే సర్వీస్‌లో ఉన్నంత సుఖం ఇంకోళ్ళకి ఇవ్వడంలో ఉన్నంత సుఖం మనం అడగడంలోనూ, తీసుకోవడంలో ఎప్పుడూ లేదమ్మా. అది మరి కావాలంటే మరి సాఫ్ట్‌వేర్‌లోనూ మరి మీకు ఎందులోనూ వాళ్ళు బ్రిడ్జిలు కడతారు, అన్నీ చేయొచ్చు. డాక్టర్లు ఎన్నో చేస్తారు. కానీ ఐఏఎస్‌లో ఉన్నంత వెరైటీ, అంత చిన్నతనంలో అంత చేతిలో అధికారం. అధికారం కూడా ఎందుకు? నలుగురి కోసం ఉపయోగించడానికి. అది ఎక్కడ ఉండదు. కనుక సివిల్ సర్వీసెస్ తప్పకుండా మంచిది అని చెప్తుంటాను. కానీ మీరు ఏది చేసినా సరే ఈ 2, 3 సూత్రాలు మాత్రం పాటించండి చెప్తుంటాను. ఇది చెప్తుంటే మీరు ఇప్పుడు దేవానంద్ గారి గురించి కూడా ఎప్పుడో మాట చెప్పారు. ఆయన ఆయన లైఫ్ హిస్టరీ "మై ఏదో జిందగీ కా సాత్ నిభాతా చలా గయా" అని చెప్పండి. కరెక్టే. ఇప్పుడు దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడమ్మా. అది మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనం సుఖపడి నలుగురిని సుఖపడాలి. నేనెప్పుడు చెప్తుంటాను. అన్నిటికంటే మహాపాపం ఎవరంటే ఇప్పుడు మీరు హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు. మీకు నేను మీ మనస్సు నొప్పించాననుకోండి అది పాపం. తర్వాత ఎవరైనా దారిలో వెళ్తుంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆగి కొంచెం హెల్ప్ చేయగలిగితే అది పుణ్యం. మిగతావన్నీ పాపం, పుణ్యం నాకు తెలీదు గానీ ఇవి రెండే నమ్ముతానమ్మా నేను. చాలా సంతోషం అండి.